సో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ అయితే దంగల్ మూవీ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది భయ. అరే మైత్రి మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ గా పోస్టర్ అయితే రాలేదు కదా, నీకెలా తెలుసురా అనుకోకండి, నేనైతే క్లారిటీ అయితే ఇస్తాను. ఈ రోజు అయితే మైత్రి మూవీ ఆఫీస్ పైన నెక్స్ట్ సుకుమార్ పైన ఐటీ రైడ్స్ అయితే జరిగాయి భయ. ఐటీ రైడ్స్ లో పుష్ప 2 మూవీ ఒరిజినల్ కలెక్షన్స్ అయితే బయటపడ్డాయి భయ. పుష్ప 2 మూవీ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా భయ? తెలిస్తే షాక్ అవుతారు. 2350 కోట్లు అయితే కలెక్ట్ చేసిందంట. ఐటీ వాళ్ళకి పుష్ప కలెక్షన్స్ లో అండర్ రిపోర్ట్ 500 కోట్లు అయితే డిఫరెన్స్ అయితే వచ్చిందంట. మూవీ నుంచి వచ్చిన లాస్ట్ పోస్టర్ ఏంటంటే 1831 కోట్లు కలెక్ట్ చేసిందని ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఒకేసారి భయ. అక్కడ నుంచి ఏ పోస్టర్ కూడా మూవీ టీం నుంచి అయితే రాలేదు. మూవీ ప్రొడ్యూసర్స్ అయితే 500 కోట్లు డిఫరెన్స్ అయితే చేశారు భయ పుష్ప 2 మూవీకి వచ్చిన కలెక్షన్స్ లో. ఎందుకంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని మనకు ఓన్లీ 1831 కోట్లు వచ్చాయని పోస్టర్ వేసి ఒకేసారి భయ. దీన్ని బట్టి చూసుకుంటే దంగల్ మూవీ రికార్డ్స్ ని పుష్పరాజ్ అయితే దాటేశాడు భయ. దంగల్ మూవీ అయితే 2000 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. పుష్ప 2 మూవీ అయితే 2350 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు కలెక్షన్స్ లో టాప్ మన పుష్పరాజే భయ. టాలీవుడ్ లో కూడా టాప్ గ్రాసర్ మూవీ అయితే పుష్ప 2 భయ. తర్వాత బాహుబలి 2 అయితే ఉంది. ఆ తర్వాత RRR కల్కి మూవీస్ అయితే ఉన్నాయి. పుష్ప 2 మూవీ అయితే 2350 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ. బాహుబలి 2 అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది భయ. బాహుబలి 2 అయితే 1810 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అలాగే RRR అయితే 1200 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. కల్కి మూవీ కూడా 1200 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ. ఓవరాల్ గా పుష్పరాజ్ అయితే బాహుబలిని దాటేసి దంగల్ ని దాటేసి ఇండియా నంబర్ 1 గా నిలిచాడు భయ. అసలు ఎవరైనా సరే పుష్ప 2 మూవీ ఇంత కలెక్ట్ చేసిందని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు భయ. అంతెందుకు అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నాకు తెలిసి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే 1000 కోట్లు కొడుతుందని టార్గెట్ తో దింపారు భయ మూవీని. వాళ్ళు కూడా అసలు ఇంత కలెక్షన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేసి ఉంటారు భయ. నిజంగా చెప్తున్నాను కదా, ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు అయితే టార్గెట్ పెట్టుకుని మూవీని అయితే దించారు. అలాంటిది పుష్ప 2 మూవీకి అయితే ఇంత కలెక్షన్ వస్తుంటే వాళ్ళైతే షాక్ లో ఉన్నారు భయ. నిజంగా పుష్పరాజ్ అయితే 2350 కోట్లు కలెక్ట్ చేసి ఇండియా నెంబర్ 1 టాప్ గ్రాసర్ గా నిలిచాడు భయ. పుష్ప 2 మూవీ అయితే రీసెంట్ గా 50 డేస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది భయ. 50 డేస్ అయితే ఆడింది భయ. ఈ రోజుల్లో 50 రోజులు ఆడటం అంటే అసలు నార్మల్ విషయం అయితే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమా నెల రోజులు ఆడటమే చాలా కష్టం భయ. OTT లోకి అయితే వచ్చేస్తుంది. అలాంటిది పుష్ప 2 మూవీ అయితే 50 రోజులైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకుంది భయ. గ్రేట్ కదా అసలు. ఇంకో విషయం ఏంటంటే పుష్ప 2 మూవీ అయితే బయట మనకి HD ప్రింట్ అయితే అవైలబుల్ గా ఉంది భయ. రీసెంట్ గా మూవీలో 20 నిమిషాలు కలిగిన ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే యాడ్ చేశారు కదా, అది కూడా మనకి బయట HD ప్రింట్ అయితే అవైలబుల్ గా ఉంది భయ. అయినా సరే ఈ పుష్ప 2 మూవీ ఏ థియేటర్ లో ఆడుతుందో ప్రతి ఒక్క థియేటర్ కూడా ఫుల్ అయితే అవుతుంది భయ. మూవీ రిలీజ్ అయ్యి 50 రోజుల తర్వాత కూడా మూవీ థియేటర్ అనేది ఫుల్ అవడం చాలా కష్టం భయ. అలాంటిది పుష్ప 2 మూవీకి అయితే ఫుల్ అయితే అవుతుంది. మాక్సిమం ప్రతి షో కూడా 70% అయితే థియేటర్ అయితే ఫుల్ అయితే అయిపోతుంది భయ. సినిమా రిలీజ్ అయ్యి 50 రోజుల తర్వాత ఈ రోజుల్లో థియేటర్ ఫుల్ అవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే బయట HD అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్క సినిమా కూడా. ఈ రోజు కూడా పుష్ప 2 మూవీ థియేటర్ ఫుల్ అవుతుందంటే ఆడియన్స్ అయితే బయట HD ప్రింట్ ఉన్నా సరే థియేటర్ కి వెళ్ళి చూస్తున్నారంటే ఆడియన్స్ కి ఈ మూవీ ఎంతగా నచ్చిందో మీరైతే ఒకసారి ఆలోచించండి భయ. నాకు తెలిసి ఈ పుష్ప 2 మూవీ ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు భయ. చూసిన ప్రతి ఒక్కరు కూడా మోస్ట్లీ థియేటర్ లో చూసుంటారు. పుష్ప సినిమా యాక్టర్స్ కూడా ఈ సినిమాని అయితే థియేటర్ కి వెళ్ళి మరీ చూసారు భయ. ఎందుకంటే ఈ మూవీలో ఎక్కడ బొక్కలు ఉంటాయో దాన్ని పట్టుకుని మనం ట్రోలింగ్ చేద్దామని. థియేటర్స్ నా కొడుకులు అయితే పుష్ప 2 మూవీ హిట్ అయిపోయింది కానీ మూవీలో ఏం స్టోరీ ఉందిరా అంటున్నారు. వాళ్ళకి తెలియదు అనుకుంటా. మూవీలో నెక్స్ట్ లెవెల్ స్టోరీ అయితే ఉంది భయ. ఆ స్టోరీ ఏంటంటే ఒక్కడికి ఇంటి పేరు లేకపోతే వాడు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తాడు, అసలు వాడు పడిన బాధలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పుష్ప 2 మూవీలో ఉన్నాయి భయ. అలాగే ఒక కూలోడు సిండికేట్ ప్రెసిడెంట్ గా ఎలా ఎదిగాడు, నెక్స్ట్ కూలోడు తలుచుకుంటే ఏదైనా అవ్వగలడు, ఏదైనా సాధించగలడు అనేదే భయ స్టోరీ. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ వైఫ్ అయితే సీఎం తో ఫోటో అయితే తీసుకొని రమ్మంటది. సీఎం అయితే ఫోటో అయితే ఇవ్వడు. ఒక స్మగ్లర్ తో నేనెందుకు ఫోటో తీసుకోవాలంటాడు. డైరెక్టర్ గా SP తోనే ఇగో క్లాస్ అయితే పెట్టుకుంటాడు. ఒక పోలీస్ తో ఇగో క్లాస్ పెట్టుకుని నెక్స్ట్ డైరెక్టర్ గా ఆ పోలీస్ తోనే ఛాలెంజ్ అయితే చేస్తాడు. 2000 టన్నులు సరుకు అయితే నేను తీసుకువెళ్తున్నాను, దమ్ముంటే పట్టుకో అనేసి. అలాగే క్లైమాక్స్ లో వాళ్ళ ఇంటి ఆడబిడ్డని ఏడిపించారని PM వాళ్ళ తమ్ముడిని వాళ్ళ కొడుకుని కూడా చంపేస్తాడు భయ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక కూలోడు తలుచుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బందిగా వచ్చిందంటే వాడి SP అవని, PM అవని, CM అవని ఎవరికైనా ఎదురైతే వెళ్తాడనమాట. అరే పుష్ప 2 మూవీలో నెక్స్ట్ లెవెల్ స్టోరీ అయితే ఉందిరా. కాకపోతే మీరు మూవీ చూసే విధానం అయితే బాగలేదు. ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో మూవీని అయితే చూస్తున్నారు. అందుకే మూవీ మీకు అర్థం కావట్లేదు అనమాట. ఇది పక్కన పెడితే మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 కలెక్షన్స్ లో 500 కోట్లు అయితే డిఫరెన్స్ అయితే వేశారు భయ.
ఏ మూవీ అయినా సరే కలెక్షన్స్ ఎక్స్ట్రా వేసుకోవడం మనం చూసాం కానీ ఏ మూవీస్ కైనా సరే తగ్గించి వేయడం మనమైతే ఇంతవరకు కూడా చూడలేదు. రీసెంట్ గా కొన్ని మూవీ పోస్టర్స్ అయితే వచ్చాయి. ఆ మూవీస్ కి 100 కోట్లు కలెక్షన్స్ వస్తే మా మూవీకి 200 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది వరకు చాలా మూవీస్ నుంచి అయితే ఫేక్ పోస్టర్స్ అయితే చాలానే వచ్చాయి భయ్య. కల్కి మూవీ కూడా 1200 కోట్లు అయితే రాలేదంట. ఓన్లీ కల్కి మూవీకి 1000 కోట్లే వచ్చాయంట. కల్కి మూవీ ప్రొడ్యూసర్స్ అయితే 200 కోట్లు కలిపేసి మా మూవీకి 1200 కోట్లు గ్రాస్ వచ్చిందని పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు భయ్య. ఇలా చాలా మూవీస్ కి అయితే ఫేక్ పోస్టర్స్ అయితే వేస్తున్నారు భయ్య. అంతెందుకు రీసెంట్ గా గేమ్ చేంజర్ కి 100 కోట్లు అయితే ఫేక్ అయితే వేశారు. అయితే ఒకటే భయ్య, వాళ్ళు ఫేక్ అయితే వేసుకున్నారు కానీ ఐటీ రైట్స్ లో పక్కా మనకి ఒరిజినల్ కలెక్షన్స్ అయితే చెప్పాలి. ఎందుకంటే ఎక్స్ట్రా గానీ ఉన్నాయంటే వాళ్ళైతే ఐటీ డిపార్ట్మెంట్ కి అయితే ట్యాక్స్ అయితే కట్టాలి. వచ్చిన కలెక్షన్స్ కి ఎక్కువ వేసుకునే ఇబ్బంది, తక్కువ కలెక్షన్స్ వేసుకునే ఇబ్బంది. తక్కువ కలెక్షన్స్ వేసుకుంటే మనకి బయటకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ మూవీలో నటించిన హీరో పరువు అయితే పోతుంది. ఎందుకంటే ఫేక్ రా బాబు, ఇన్ని రోజులు కూడా మనం ఒరిజినల్ నమ్మేశాం కదా అని పక్క ట్రోలింగ్ అయితే చేస్తారు. రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీకి 100 కోట్లు ఫేక్ కలెక్షన్స్ అయితే వేశారు. వేయడంతో రామ్ చరణ్ అయితే ట్విట్టర్ లో నార్మల్ గా ట్రోలింగ్ అయితే చేయలేదు భయ్య. అసలు ఇక నుంచి రామ్ చరణ్ మూవీస్ నుంచి కలెక్షన్స్ పోస్టర్ వస్తుందంటే అది ఒరిజినల్ కలెక్షన్స్ అయినా ఎవడు కూడా నమ్మడు భయ్య. ఫేక్ అంటారు, నమ్మడానికి చాలా టైం పడుతుంది. ఇక నుంచి ఏ మూవీకి అయినా సరే ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేశారంటే అది డెఫినెట్లీ గా ఐటీ రైట్స్ లో తెలిసిపోతుంది భయ్య. నాకు తెలిసి ఇక పైన వచ్చే మూవీస్ కి అయితే ఫేక్ కలెక్షన్స్ అయితే వేయరు భయ్య. ఎంత వచ్చిందో అంతే అయితే వేస్తారు. నాకు తెలిసి కొన్ని బ్యానర్స్ అయితే కలెక్షన్స్ పోస్టర్ వేయకపోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఆ మూవీకి కలెక్షన్స్ రాకపోయినా సరే వాళ్ళ కాడ ఉన్న అమౌంట్ ని ఈ మూవీకి వచ్చిందని వైట్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది భయ్య. బ్లాక్ మనీని వైట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైనట్టు చెప్తాను వినండి భయ్య. ఒక ప్రొడ్యూసర్ దగ్గర బ్లాక్ మనీ 100 కోట్లు అయితే ఉంది. ఒక పెద్ద హీరోతో మూవీ అయితే తీశాడు. ఆ మూవీ అయితే డిజాస్టర్ అయితే అయ్యింది. ఆ మూవీకి పెద్దగా కలెక్షన్స్ కూడా రావట్లేదు. అయినా సరే ఆ మూవీకి కొన్ని 100 కోట్లు వచ్చాయని పోస్టర్స్ అయితే రిలీజ్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే బ్లాక్ మనీని వైట్ గా చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్ అయితే ఆ మూవీ ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటారు భయ్య. అందుకనే ఐటీ రైడ్స్ అయితే జరుగుతాయి భయ్య మూవీ ప్రొడ్యూసర్స్ మీద. అయితే ఈ ఐటీ రైడ్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుద్ది. ఈ సంవత్సరం పెద్ద కొత్త ఏం కాదు. ప్రతి సంవత్సరం కూడా ప్రొడ్యూసర్ మీద అయితే ఐటీ రైడ్ అయితే జరుగుతుంది భయ్య. కాకపోతే ఈ సంవత్సరం పెద్ద పెద్ద మూవీస్ ఉండడం వల్ల కొద్దిగా ఈ ఐటీ రైడ్ అనేది వైరల్ అయితే అయిందనమాట. అయితే ఈ ఐటీ రైడ్స్ లో పుష్ప 2 మూవీ పైన ఒరిజినల్ కలెక్షన్స్ అయితే బయటకు అయితే వచ్చేసాయి భయ్య. పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ అయితే పుష్ప 2 కలెక్షన్స్ ని అండర్ రిపోర్ట్ అయితే చేశారనమాట. అండర్ రిపోర్ట్ అంటే ఏంటంటే వచ్చిన కలెక్షన్స్ ని తగ్గించి వేయడం అనమాట. పుష్ప 2 మూవీకి 2500 కోట్లు వచ్చాయి అనుకో, 1800 కోట్లు వచ్చాయని వీళ్ళైతే వేసారు అనమాట. అండర్ రిపోర్ట్ అంటే ఇదే భయ్య. అండర్ రిపోర్ట్ ఉంటుంది, ఓవర్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఓవర్ రిపోర్ట్ అంటే ఏంటంటే, ఓవర్ రిపోర్ట్ అంటే ఒక మూవీకి 100 కోట్లు వచ్చాయంటే 200 కోట్లు వచ్చాయని చేయడం అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఒక మూవీకి 500 కోట్లు వచ్చాయంటే మా మూవీకి 500 కోట్లు కాదు 1000 కోట్లు వచ్చాయని చెప్పడం అది ఓవర్ రిపోర్ట్ భయ్య. అయితే మూవీ ప్రొడ్యూసర్స్ ఇలా ఎందుకంటే చేస్తారో, కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే మూవీ మీద హైప్ తేడానికి, ఇంకొంతమంది అయితే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఇలా చేస్తారు భయ్య. మీకైతే ఈ అండర్ రిపోర్టు ఓవర్ రిపోర్టు అర్థమైనట్టు చెప్పని అనుకుంటున్నాను. ఏ దేవుని సరే పుష్పరాజ్ అయితే దంగల్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేశాడు భయ్య. రాజమౌళి కూడా ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయాడు. అల్లు అర్జున్ గారు అయితే ఈ రికార్డ్ ని బ్రేక్ చేశాడు భయ్య. అల్లు అర్జున్ గారు అయితే దంగల్ మూవీ 10 సంవత్సరాల నుంచి బాలీవుడ్ లో టాప్ లో నిలిచింది భయ్య. ఆ రికార్డ్ ను కొట్టారంటే ఇది నార్మల్ విషయం అయితే కాదు. మన తెలుగు హీరో, మన తెలుగు సినిమాతో ఒక టాప్ లో ఉన్న దంగల్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం అనేది చాలా గ్రేట్ భయ్య. రాజమౌళి గారు అయితే దంగల్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేశారు భయ్య. కాకపోతే రాజమౌళి వల్ల ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడం కాలేదు. ఫైనల్ గా అల్లు అర్జున్ గారు అయితే పుష్ప 2 మూవీతో దంగల్ మూవీ రికార్డ్స్ అయితే బ్రేక్ చేశాడు భయ్య. అల్లు అర్జున్ గారు అయితే ఒక మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నారు భయ్య. ఇదైతే నార్మల్ మార్కెట్ అయితే కాదు. అల్లు అర్జున్ గారు ఒక డిజాస్టర్ మూవీ తీసినా సరే, అట్రప్లాప్ మూవీ తీసినా సరే 1000 కోట్లు అయితే గ్యారంటీ భయ్య. సో ఫైనల్ గా అల్లు అర్జున్ గారు అయితే దంగల్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఇండియాలో నెంబర్ 1 గ్రాసర్ గా టాప్ లో నిలిచాడు భయ్య. ప్రెజెంట్ అయితే పుష్ప 2 అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది భయ్య. ఇండియా నెంబర్ 1 గ్రాసర్ గా. సెకండ్ ప్లేస్ లో దంగల్ అయితే ఉంది. థర్డ్ ప్లేస్ లో బాహుబలి 2 అయితే ఉంది భయ్య. సో ఫైనల్ గా పుష్ప 2 కు సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్ అయితే ఇదే భయ్య. వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.